జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక కూటమి కౌన్సిలర్లు టిట్కో గృహాల అంశంపై వైసీపీ నేతల విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య స్వభావం కాదని స్పష్టం చేశారు. బలుసుపాడు రోడ్డులోని టిట్కో గృహాలను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అదనపు సిబ్బందిని నియమించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారని చెప్పారు. త్రాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రతి వారం ఎమ్మెల్యే పనుల పురోగతిని సమీక్షిస్తున్నారని వివరించారు. చూసుకుంటే ఒక ల్యాండ్ దొరికిన తర్వాత ఆ ల్యాండ్ విషయంలో కూడా ఎన్నో అడ్డంకాలు ఎదురైనా సరే వాటన్నిటిని అధిగమించి ల్యాండ్ని తీసుకొని అక్కడ పేద ప్రజల కోసం టిట్కో గృహాలు ఏర్పాటు చేయడం, టిట్కో గృహాలు కట్టడం జరిగింది. ఈ టిట్కో గృహాలు కట్టడంలో దౌర్భాగ్యం ఏంటంటే 2019లో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక రాక్షస పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదలు సంతోషంగా ఉండకూడదు, పేదలు మంచి ఇళ్లలో ఉండకూడదు, ధనవంతులు ఎలాంటి అపార్ట్మెంట్లో ఉంటారో అట్లాంటి అపార్ట్మెంట్లో ఉండాలని చెప్పేసి తాతయ్య గారు ఏదైతే భావించారో అలా సంతోషంగా ఉండకూడదని చెప్పేసి 2019-2024 మధ్య ఆ పేద ప్రజలకు ఇల్లు ఉండకూడదని చెప్పేసి ఆ ఇల్లుని నిర్వీర్యం చేయడం జరిగింది. ఎటువంటి పనులు చేయకుండా ఆ 2019-2024లో పూర్తిగా ఏదైతే పేదలు కట్టారో ఇల్లుని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ప్రకారం మనం ఏదైతే 2014లో పేదలకు ఇల్లు ఇద్దామనుకున్నామో ఆ ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారిని ఆ టిట్కో సంబంధించిన అధికారులను కలిసి ఈ వచ్చిన 24 నెలల్లోనే మనం పనులు మొదలుపెట్టేసి అందరితో మాట్లాడి అందరితో మానిటరింగ్ చేసుకుంటూ ఆగస్టు 15వ తారీఖు కల్లా పేద ప్రజలకు మనం ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేస్తూ మొన్న ప్రజలందరినీ పిలిపించేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం జరిగింది. ఆగస్టు 15 కల్లా ఏదైతే మేము చెప్పామో పేద ప్రజలకు ఇల్లులు ఇస్తామో ఖచ్చితంగా అని చెప్పేసి ఆ పేద ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం కలిగింది. అది ప్రజలందరూ కూడా సంతోషించి మాకు ఇల్లులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టిట్కో హౌస్ గురించి వైసీపీ నాయకులు కొంతమంది అసత్య మాటలు మాట్లాడటం చాలా ప్రజానీకం మొత్తం చూస్తూనే ఉంది. మరి ఇక్కడ జరిగిన 2014 నుండి 2019 దాకా 70% పనులు మరి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క నిర్మాణాలు చాలా పటిష్టంగా స్పీడ్గా అవడం జరిగింది. ఆ తర్వాత 2019 నుండి 2024 దాకా మరి వైసీపీ పార్టీ నాయకులు పేద ప్రజలకి ఎటువంటి సదుపాయాలు ఆ 70% పనిని ముందుకు తీసుకెళ్లకుండా మరి వాళ్ళ సొంత కాంట్రాక్టర్ని కొన్ని పనులు చేస్తున్నట్టుగా యాక్టింగ్లు చేసి మరి పెద్ద మొత్తంలో అక్కడ ఎటువంటి పనులు చేయకోకుండా మరి అవి ఉన్న స్టేజ్లోనే ఉన్నాయని చెప్పి అందరూ ప్రజానీకం కూడా గమనించడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసరికల్లా మరి పేద ప్రజలకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మంచి కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొని మరి ప్రతి వారం కూడా పోయి అవి మొత్తం కూడా పనుల్ని వర్కుల్ని విశ్లేషణ చేస్తూ మరి ఆగస్టు 15కి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి మరి 1966 ఇళ్ళు ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో మరి ఈరోజు అసత్య ప్రచారం చేస్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ఇల్లు అందజేయడానికి ప్లాన్ చేస్తే మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా మరి ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు ఈ పేద ప్రజలకు అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఆ పేద ప్రజల కాడ నుండి వాళ్ళ సొంత బ్యాంక్ వ్యవస్థలను కొన్ని ప్రొవైడ్ చేసి ఆ అమౌంట్లని వాళ్ళ కాంట్రాక్టర్లకు మళ్లించి ఆ యొక్క పట్టాలని మరి ఎక్కడున్నాయో ఎడిపోయినాయో కూడా అర్థం కాని పరిస్థితులు వాళ్ళ మీద ఈరోజు లోన్లు అలాట్మెంట్ చేసి కట్టలేని పరిస్థితికి పేద ప్రజలను తీసుకుపోయిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ నాయకులు. మరి ఇది అంత అసత్య ప్రచారం వాళ్ళ కాడ పెట్టుకొని మరి ఈరోజు ఇచ్చే టయానికి పనులు జరుగుతున్న సమయానికి మరి వాళ్ళు కళ్ళు లేనులాగా ఉన్నారో మరి ఏంటో అర్థం కాదు. కానీ మరి ఒక్కసారి పోయి చూసుకున్నట్లయితే మరి కనుక వాళ్ళ చెయ్యని 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో వెనకబడ్డ పనులను కూడా తీసుకెళ్ళి అలాగనే
మరి మన కృష్ణా వాటర్ కూడా మరి వాటర్ ప్రజలకి అందాలని చెప్పి కృష్ణా వాటర్ను కూడా అక్కడికి ప్రొవైడ్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకొని అన్ని విధి విధానాలుగా పేద ప్రజలకు మొత్తం కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఈరోజు జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు చాలా పెద్ద మొత్తం డెవలప్మెంట్ చేసేటానికి ముందుకు వెళ్తూ ప్రతిదీ విశ్లేషణ చేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది. కానీ అది వారం లేని తనంతో అవగాహన లేని నాయకులు, వైసీపీ పార్టీ నాయకులు సరైన అవగాహన లేని దాంతో వాళ్ళకి చెప్పాల్సింది ఏమి లేక ఈ డెవలప్మెంట్ వార్చలేక ఏదో ఒక అసత్య ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు వివిధ రకాలుగా జనాల్ని మభ్య పెట్టడం, ఇది రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. ఇదంతా ఎవరు నమ్మరు, జనాలంతా డెవలప్మెంట్ చూస్తున్నారు. రేపొద్దున ఆగస్టు 15కి తప్పనిసరిగా టిట్కో ఇల్లు ఇవ్వటానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు సిద్ధమై ఉన్నారు. పేద ప్రజలకి ఈసారి ఆగస్టు 15కి ఇల్లు వస్తాయని చెప్పేసి పక్కాగా చెప్పారు. తప్పనిసరిగా జరుగుద్దని చెప్పి మేమంతా చెప్తూ ఈ యొక్క సెలవు తీసుకున్నాం.